తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తెచ్చిన వ్యక్తి, ఒక ఆయన తెలంగాణ కోసం పదవి త్యాగం చేసిన వ్యక్తి, సమర్థమైన వ్యక్తులు, మానవత్వంతో ప్రజల కోసం రాత్రింబాలు కష్టపడి కార్యకర్తలు కాపాడుకునే వ్యక్తులకు ఇద్దరి మధ్య తప్ప. దానికి ఉదాహరణ ఒకటి కాదు, 4 ఉన్నాయి. నీకు సమర్థత కావాలి. నేను మంత్రిపై అడేది, నేను ఒక జాలితోటి ఒక పైరవి చేసి అడుగుతలేను. రాజగోపాల్ రెడ్డికి కెపాసిటీ ఉంటేనే, దమ్ముంటేనే, ధైర్యం ఉంటేనే ఆయన నిజంగా చేయగలుగుతున్న మంత్రి పదవి అరుడు అనుకుంటేనే ఆయన మంత్రి పదవి ఇవ్వాలి తప్పితే ఏదో రిజర్వేషన్ కోటాలు కాదు, నాకు మాట ఇచ్చినని కాదు. రేపు మంత్రి పదవిలో వస్తే నల్లగొండతో పాటు తెలంగాణ రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాడు, మంచి పనులు చేస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వాలి. కానీ అంతేగాని మన జానారెడ్డి గారు చెప్తున్నారు, వరంగా ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని. కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టింది నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు? అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతానే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మేలకు గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులను ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వంకి మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారులను పక్కన పెట్టాలి, పైరవికారులను పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. ఒక యువకుల్ని ప్రోత్సహించాలి, పార్టీ కోసం కష్టపడే వాళ్ళని, మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై, కార్యకర్తలతో మమేకమై, అవసరమైతే డి అంటే డి అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, పార్టీకి లాభం అవుతుంది. దారుణం కూడా దానం ఎక్కిస్తే పదవి వస్తే కొట్లాడతాడా? కేసీఆర్ అనే వ్యక్తిని గద్దె దింపేదాకా నిద్రపోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళా వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గద్దె దింపినా లేదా? అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, రాష్ట్రాన్ని అప్రబాలు చేసి, అవినీతిమయం చేసి, లక్షల కోట్ల ఒక కుటుంబం దోసుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి, ఈ ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలని చెప్పి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకొని వెనకకు వచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుందని పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు, కార్యకర్తలందరూ కోరుకుంటారు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తున్నందుకు నా నియోజకవర్గంతో పాటు వీరేశం దగ్గర పోయినా, ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే ఒకరోజు ప్రచారానికి పోయినా, ఆలేరు పోయినా, తుంగతుర్తి పోయినా, నా శక్తి వంచన లేకుండా ప్రభుత్వం వస్తుంది కృషి చేసిన. సూర్యాపేట రమ్మంటే దామోదర్ రెడ్డి దగ్గర పోయినా. అంటే నేను నా పదవి కోసం, నేను పదవి అడుక్కునే పొజిషన్లో నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితులు లేను. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 5 ఏళ్లు పోరాటం చేసి సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీల్లో నేను ఒకరిని. నాకు ఒక కమిట్మెంట్ ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి, తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న, నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని. కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో
ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తుడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమైతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా లేదా? మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టు బామ్మోడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా. ఎంతో మంది అధిష్టానమేమో ఇస్తా అంటుంది, కొందరికి చెమటలు పడుతున్నాయి. ఎందుకు? ఉన్నట్టు మాట్లాడతాడు, ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు. తప్ప చెప్పాలనా వద్దా? చెప్పాలనా వద్దా? భయపడి అన్నిటికీ తలకాయ ఊపాలనా? మునుగోడు గడ్డ తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం మునుగోడులో గల్లీ తిరిగిపోయారు. ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ప్రజల పక్షాన ఒక్క వ్యక్తిని ఓడగొట్టేందుకు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిన చరిత్ర ఎక్కడైనా భారతదేశ చరిత్ర ఉందా? మీ అందరూ గర్వపడేలాగా ఉండాలి రాజగోపాల్ రెడ్డి తప్పితే బాబా బాబా అని అనుకునేటట్టు ఉండకూడదు. నేనే తప్పు చేసినా మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రాణం పోయినా మీరందరూ తలెత్తుకునే విధంగా మీ శాసనసభ్యుడు మీరు ఓటేసి గెలిపించిన రాజగోపాల్ రెడ్డి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నదేస్తాడు. పెద్ద పదవి రాకపోయినా చిన్న పదవి అయినా పేదల కోసం రాత్రి మగలు కష్టపడతా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే కాదు, మునుగోడులో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నాది, రోడ్లు వేయించే బాధ్యత నాది. ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ స్కూల్స్ అన్ని డెవలప్మెంట్ చేసి తీరుతా. భగవంతుడు ఏ పదవి ఇచ్చినా పర్వాలేదు, మీ ఆశీస్సులు, మునుగోడు ప్రజల ఆశీస్సుతోటి రెండోసారి అసెంబ్లీగా గెలిపించారు కదా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో ఈ మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా 119 నియోజకవర్గాల్లో నెంబర్ 1 చేస్తాం. నాకు పోటీ, ఈ నియోజకవర్గానికి పోటీ ఎవరు ఉంటారని అనుకుంటలేదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి తిరుగుతలేదంటారు. రాజగోపాల్ రెడ్డి రోజు వచ్చి చూపించుకొని